శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. రామ లలితా నవరాత్రుల్లో 9వ రోజు అండి. ఈరోజు ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు, అలాగే ఇవాళ స్వామివారి కళ్యాణం రోజు కూడా. అలాగే మూడోది ముచ్చటగా మన లలితమ్మ నవరాత్రుల్లో ఇంత మంగళకరమైన రోజు ఇంకా ఉండదండి. చాలా చాలా మంగళకరమైన రోజు. ఈరోజు ముందుగా మనం అమ్మవారి అలంకరణ చూసేద్దాం. అమ్మని చూసేసుకున్న తర్వాత ఏ శ్లోకం చదువుకోవాలో తెలుసుకుందాం అండి. మన రామ లలితా స్వరూపిణి అంటే లలితా త్రిపుర సుందరి అన్న రాముడు అన్న ఇద్దరు ఒకటేనంటండి. ఈరోజు అమ్మవారు మెహందీ కలరు మెహందీ గ్రీన్ చీర కట్టుకున్నారండి. నాకైతే లలిత అమ్మవారిలోని రామస్వామిని చూసుకోవాలని కోరికండి. అందుకనే ఆయన కండువ జై శ్రీరామ్ అని ఇటు అటు వేసుకున్నాను. నాకు అమ్మవారి బొట్టు చూస్తుంటే సగము శ్రీ లలితా త్రిపుర సుందరి, సగభాగము శ్రీరామచంద్రమూర్తిలా కనిపిస్తున్నారండి. అంటే ఆడ రామచంద్ర స్వరూపము శ్రీ లలితా త్రిపుర సుందరి అంట, లలితా త్రిపుర సుందరి మొగస్వరూపము శ్రీరామచంద్రమూర్తి అంట. అంటే స్వామివారు లలితా స్వరూపము అని చాలా చోట్ల చెప్పడం జరిగిందండి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇద్దరూ ఒకే రూపంలో కనిపించేటట్టు నాకు తోచినట్టు అలంకరించుకున్నాను. అందుకని ఈరోజు మా ఇంటికి రామ లలిత ఇద్దరూ కూడా మా ఇంటికి వచ్చారు. ఈరోజు ముఖ్యంగా విద్యార్థుల కోసము అండి. ఎందుకు అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాట జవదాటకుండా, ఒక్క మాట అడగకుండా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అలా కాకపోయినా అందులో కొంత శాతమైనా మన పిల్లలు మన మాట వినాలి, చక్కగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఇవాళ రాముడు లాంటి కొడుకులకి, లలితమ్మ లాంటి కూతుర్లకి, మనందరి బిడ్డలకి కూడా మంచి చదువు, మంచి విద్యాప్రాప్తి రావాలని కోరుకుంటూ లలితా సహస్రనామంలో వాళ్ళతో వీలైతే తప్పకుండా ప్రతి శుక్రవారం కానీ బుధవారము రాముడు రోజు, శుక్రవారము అమ్మవారి రోజు కాబట్టి వాళ్ళతో 11 సార్లు కుదిరితే ఈ లలితా సహస్రనామం తాలూకా శ్లోకం చదవమనండి, వాళ్ళని పానకం స్వీకరించమనండి. ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. విద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక. అలాగే ఇవాళ శ్రీరామనవమి కాబట్టి వాళ్ళందరినీ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లైనా వాళ్ళతో చదివించండి. అలాగే కుదిరితే హనుమాన్ చాలీసా పారాయణ కూడా ఈరోజు చేసుకోవచ్చు, రామరక్షా స్తోత్రం చదువుకోవచ్చు, లలితా సహస్రనామము, ఈ 3 కుదిరితే కొంచెం టైం కేటాయించి మీ పిల్లల కోసము, మీ ఇంట్లో వాళ్ళ కోసము హనుమాన్ చాలీసా, రామరక్షా స్తోత్రము, అలాగే లలితా సహస్రనామము చక్కగా పారాయణ చేసుకోవచ్చండి. ఇవాళ మా రామ లలిత ఇద్దరు కూడా చక్కగా అమ్మవారు గంభీరంగా ఒక పెద్ద ముత్తైదువులాగా ఒకవైపు నుంచి లలితా త్రిపుర సుందరిలా అనిపిస్తున్నారు. అలాగే అమ్మ బొట్టు చూస్తే మటుకు సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామిలాగా అనిపిస్తున్నారు. మీ అందరికీ కూడా అమ్మవారు నచ్చారని కోరుకుంటూ, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఆ జగన్మాత, ఆ పరాశక్తి ఆశీస్సులు, అలాగే రామచంద్రుడి కృప ఉండాలి అని కోరుకుంటూ చక్కగా కుదిరితే ఇవాళ గుడికి వెళ్ళండి. చక్కగా కళ్యాణోత్సవం అవుతుంది స్వామివారిది. చూడలేని వాళ్ళు, గుడికి వెళ్ళలేని వాళ్ళు మనకి టీవీలోనే భద్రాచల రామయ్య కళ్యాణం అవుతుంది. చక్కగా లలితా నవరాత్రులు పూజ అయిపోయిన తర్వాత ఈ కళ్యాణం కూడా వీక్షించండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే పిల్లలు చదువు కోసము తల్లిదండ్రులు కంగారు పడతారో వాళ్ళతో కూడా ఈ శ్లోకం చెప్పి ఆ పిల్లలతో, పోనీ ఆ పిల్లలు చదవకపోయినా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ తల్లిదండ్రులైనా చదవచ్చండి.
దగ్గర నుంచి చూడండి మా రామలలితమ్మ ఎంత బాగుందో. చక్కగా శక్తి స్వరూపిణి, ఆ శక్తివంతమైన మొహం మీద ఆ బొట్టు దగదగలు ఆడిపోతుందండి. ఇంకా అమ్మవారి అలంకరణ గురించి మాటల్లో చెప్పలేము, అంత చక్కగా వచ్చారు. మీ అందరికీ అమ్మవారి అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. జై శ్రీరామ్.